ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో హింస కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని మధ్యగ్రామంలో గుర్తు తెలియని దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే కాల్పులు జరిగాయి. బుల్లెట్ గాయాలైన ఆయన్ను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చంద్రనాథ్ చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దుండగుల కాల్పుల్లో చంద్రనాథ్ తో పాటు అక్కడే ఉన్నటువంటి బుద్ధవ్దేవ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. చంద్రనాథ్ సువేందుకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు భారీగా అక్కడికి చేరుకున్నాయి. దర్యాప్తు ప్రారంభించాయి. ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది. పోలీసు బలగాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. చంద్రనాథ్ మధ్యలో పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరుగుతోంది. టీఎంసీ, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చిరుగుతున్నారు. తృణమూల్ కార్యకర్తలే ఈ మద్దతు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మమతా గూండాయిజం కొనసాగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. पुलिस ही कार्रवाई करेगा। डीजीपी देख रहा है। एक हमारी आईपीएस हमारी लीडर भारती गिल जी ने पुलिस का जो इन्वेस्टिगेशन और क्या हो सकता है वो उसको बारे में जानकारी इकट्ठा करेगा। 15 साल का महाजंगल एक फल का नतीजा है। बीजेपी सरकार जब पिकअप कर लेगा धीरे धीरे गुंडा को सफाई करने का काम शुरू हो जाएगा। ऑलरेडी बोल दिया, वहाँ 2 बार 3 बार बोल दिया है ना। हम ये नहीं सर, अब बोल रहे सुना नहीं, हम एक बार सर बोलना है, किसमें बोलना है? केस का इन्वेस्टिगेशन हम लोगों ने स्टार्ट किया हुआ है। इस क्राइम में जो गाड़ी 4 व्हीलर जो यूज़ हुई थी उसको हम लोगों ने सीज किया हुआ है, लेकिन ये पता चल रहा है कि इस गाड़ी को जो नंबर प्लेट है वो फॉल्स है, उसको टेम्पर किया गया है। हम लोगों को स्पॉट से लाइव राउंड और फायर्ड कार्ट्रिजेज मिली हुई है। बाद बाकी वहाँ पर जो आई विटनेस थे और जो एविडेंस है उनको हम लोग प्रोसेस कर रहे हैं और इन्वेस्टिगेशन में आगे बढ़ना है। ठीक है, बस। పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సువేందు అధికారి పర్సనల్ పిఏ చంద్రనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ దారుణ హత్యకు గురయ్యారు నిన్న. దానికి సంబంధించిన హైటెన్షన్ చూస్తున్నాం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో హైటెన్షన్ కనిపిస్తుంది. చంద్రనాథ్ పై అతి దగ్గర నుంచి దుండగులు కాల్పు జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి. పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారికి కొన్ని ఏళ్లుగా కూడా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రనాథ్ రాతే అనే వ్యక్తి పైన నిన్న దుండగులు కాల్పులు జరిపి హతమార్చడం జరిగింది. అయితే ఆయన గత చాలా సుదీర్ఘంగా కూడా ఈయనతో కలిసి పనిచేస్తున్నారు. అయితే అతని పైన దాడికి గల కారణాల పైన కూడా ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. అయితే దాదాపు 8 మంది కూడా ఈ యొక్క ఘటనలో పాల్గొని ఉంటారన్నది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 4 బైక్ల పైన దుండగులు వచ్చి ఆయన అతి సమీపంతో కాల్పులు జరిపారు. ఆయనతో పాటు డ్రైవర్ కి కూడా గాయాలు అవ్వడం జరిగింది. అయితే ఈ ఘటనలో అసలు ఎందుకు ఈ కాల్పులు జరపాల్సి వచ్చిందన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదని చెప్పొచ్చు. అయితే అతి సమీపం నుంచి ఆయన పైన దాదాపు 8 రౌండ్ల వరకు కూడా కాల్పులు జరిపినట్టుగా అయితే తెలుస్తోంది. మరి బెంగాల్లో ఇటీవల ఎన్నికలు పూర్తి అవడము, ప్రస్తుతం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు బీజేపీ కసరత్తు చేస్తుండడము, ఇందులో కూడా ఏదైతే చంద్రనాథ్ ఠానే కొంత బిజీగా ఉన్నట్టుగా కూడా అధికారి చెప్పడం జరిగింది. మరి అటువంటి బిజీ ఉన్న షెడ్యూల్లో ఆయన పైన అతి సమీపం నుంచి కాల్పులు ఎవరు జరిపి ఉంటారన్న దానిపైన కూడా కొంత భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అతను వెళ్తున్న వాహనం ముందు ఒక కారును అడ్డుగా పెట్టడం తోటి ఆ వాహనం స్లో అవడం తోటి వెంటనే బైక్ల పైన వచ్చిన వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. అయితే బుద్ధదేవ్ ఆసుపత్రిలో అయితే అతనితో పాటు మరో వ్యక్తిని అతన్ని అక్కడే బుద్ధదేవ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బుద్ధదేవ్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. మరి అతను కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సువేందు అధికారి మరి ఈ ఘటనకు సంబంధించి ఆయన కూడా
స్పందించడం జరిగింది. మరి ఈ 4 సార్లు కాల్పులు జరపడం జరిగింది. మరి 3 బుల్లెట్లు చంద్రనాథ్ ఠారేపై 3 బుల్లెట్లు చొచ్చుకుపోవడం జరిగింది. ఛాతీ కడుపులో ఆ బుల్లెట్లు గురి చూసి కాల్చినట్టుగా కూడా అధికారులు ధృవీకరించడం జరిగింది. కొంత దీంట్లో ఈ కాల్చడంలో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళే ఇటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు అన్న దానిపైన కూడా పోలీసులు ఆ కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మరి అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన 3వ రోజే ఇటువంటి ఘటన జరగడం అనేది కొంత వెస్ట్ బెంగాల్ అంతా కూడా సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఆ ఘటనకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ప్రస్తుతం అన్ని కోణాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నట్టుగా కూడా స్థానిక పోలీసులు అయితే చెప్తున్నారు. సువేంద్ర అధికారి కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవాలంటూ కూడా అధికారులు కోరడం జరిగింది. హింసకు సంబంధించి ప్రేరేపణ ఎవరు చేశారు, ఘటనకు గల కారణాలు ఏంటి, వెనకాల ఉన్న అసలు నిజాలు ఏంటి అనేది కూడా తేల్చాలంటూ కూడా అధికారులను కోరడం జరిగింది. ఏదేమైనా రిజల్ట్స్ వచ్చిన 3-4 రోజే ఇటువంటి ఘటనలు జరగడం వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే అనేక హింసలు అంటే ఇటు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మకమైన ఘటనలు కావచ్చు, లేదా కౌంటింగ్ రోజు కూడా జరిగిన ఘటనలు, ఇవన్నీ కూడా మర్చిపోక ముందుకే ఇటువంటి ఘటనలు జరగడం అనేది కూడా ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ అంతా కూడా కలకలం రేపిన పరిస్థితి అయితే కనపడుతుంది. మాట గోపి, అంటే ఇప్పుడు ఆ చంద్రనాథ్ తో పాటుగా ఎవరైతే డ్రైవర్ ఉన్నారో పక్కన, అతని పరిస్థితి ఎలా ఉంది? అతని దగ్గర నుంచి అంటే ఆయనతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? పోలీసు అధికారులు ఏమైనా వివరాలు సేకరించారా? అయితే ప్రస్తుతం అతను కొంత అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు వెళ్తున్న సమయంలో ఏదైతే బుధవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఉత్తర 24 పరగణాల జిల్లా మద్యం గ్రామ్ అనే ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగింది. అయితే ఆ ఘటనకు సంబంధించి ఆయన వెళ్తున్న సమయంలోనే ముందు వేరే కారు ఉండడం తోటి ఆ కారు ఎందుకు స్లో అయిందో అర్థం కాలేదు. వెంటనే డ్రైవర్ కూడా ఆ కారు వెనకాలనే స్లో చేయడం తోటి ఒక్కసారిగా ఈ దుండగులు, బైక్ల పైన వచ్చిన దుండగులు హెల్మెట్లు ధరించి ఉన్నట్టుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న దానిపైన కూడా ప్రస్తుతం సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఆ ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా ఆ ఘటనలో ఉన్న వ్యక్తి అతను కూడా ప్రస్తుతం గాయాల పాలై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన స్పృహలోకి వస్తే మరికొన్ని వివరాలు తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పారు. అయితే సీసీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికంగా కనిపించిన అంశాలను మాత్రం పోలీసులు 4 బైక్ల పైన వచ్చినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళంతా కూడా హెల్మెట్లు ధరించడం తోటి వాళ్ళకి సంబంధించిన ముఖాలు రిజిస్టర్డ్ కాలేదు కెమెరాలో. మరి వాటికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న దానిపైన కూడా లోతైన విచారణ అయితే ప్రస్తుతం అధికారులు చేస్తూ ఉన్నారు. మరి ఇటు వెస్ట్ బెంగాల్లో ఇటువంటి ఘటన జరగడము, ఎన్నికల ఈ హింస అనంతరం భయంకరమైన ఈ యొక్క పరిస్థితుల వెనుకాల మొత్తం వెస్ట్ బెంగాల్ అంతా కూడా ఇది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తికి సమీప వ్యక్తి అంటే గత సుదీర్ఘ కాలంగా పిఏగా పనిచేస్తున్న చంద్రనాథ్ పైన ఇటువంటి కాల్పులు జరపడం అనేది ఇది ఇటు రాజకీయంగా జరిగిందా, లేదంటే ఆయనకు సంబంధించి చంద్రనాథ్ కు సంబంధించి వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థాంక్యూ గోపి.